నమస్తే, వెల్కమ్ టు సీఎం టుడే. నేను మీ మధు. దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ హవా నడుస్తుంది. కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చింది ఈ పార్టీ. అయితే దాదాపు అన్ని పెద్ద రాష్ట్రాల్లో ఆ పార్టీ అధికారంలో ఉంది. అయితే బలమైన శక్తిగా ఉన్న బీజేపీని 6 నెలల్లో గద్దె దించుతామని కాంగ్రెస్ పార్టీ తరచూ ప్రకటన చేస్తుంది. దీని వెనుక భారీ స్కెచ్ ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా ఏపీ సీఎం చంద్రబాబు, బీహార్ సీఎం నితీష్ కుమార్ లను తమ వైపు తిప్పుకుంటే బీజేపీ గద్దె దిగడం ఖాయమని కాంగ్రెస్ పార్టీ బలంగా నమ్ముతుంది. మరోవైపు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతూ ఇండియా కూటమిలో ఉన్న ప్రాంతీయ పార్టీలకు రాష్ట్రాల్లో స్వేచ్ఛనివ్వాలి అన్న ఒప్పందం కుదిరినట్లు ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా చంద్రబాబుతో పాటు నితీష్ పై ఒత్తిడి పెంచేలా ఫలితం ఉంటుందన్న అంచనాకు వచ్చినట్టు తెలుస్తోంది. అయితే త్వరలో బీహార్ ఎన్నికలు జరుగుతాయి. అక్కడ ఎన్డీఏ వర్సెస్ ఇండియా కూటమి అన్నట్టు ఉంది పరిస్థితి. అక్కడ కాంగ్రెస్ పార్టీతో పాటు ఇండియా కూటమిలో ఉన్న పార్టీలు గట్టి పట్టుదలతో ఉన్నాయి. బీహార్ లో గెలుపొందడం ద్వారా బీజేపీ పతనానికి నాంది పలకాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అటు తర్వాత పశ్చిమ బెంగాల్ తో పాటు అస్సాం ఎన్నికలు జరగనున్నాయి. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ నాయకత్వాన్ని సమర్థించి సీట్లు వదులుకునేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. అస్సాంలో సైతం బీజేపీ అధికారంలో ఉంది. అక్కడ కూడా ఇండియా కూటమి గెలవడం ద్వారా దేశవ్యాప్తంగా రాజకీయ మార్పు తేవాలన్న ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉందట. ఇక చంద్రబాబుతో పాటు నితీష్ కుమార్ తప్పనిసరి పరిస్థితుల్లోనే బీజేపీకి దగ్గరయ్యారు. అయితే రాష్ట్రాల్లో పట్టు సాధిస్తే ఆ ఇద్దరు నేతలు సైతం బీజేపీని విడిచిపెట్టేందుకు సిద్ధపడతారని అంచనాకు వచ్చినట్టు తెలుస్తోంది. బీహార్ లో నితీష్ కుమార్ ఓడిపోతే తప్పకుండా ఆయనపైనే ఓటమి భారం పెడుతుందని భారతీయ జనతా పార్టీ. అయితే అదే జరిగితే నితీష్ కుమార్ ఎన్డీఏ నుంచి బయటకు రావడం ఖాయంగా తెలుస్తోంది. మరోవైపు ఏపీలో సైతం చంద్రబాబు పునరాలోచనలో పడతారు. అయితే ఆ ఇద్దరు నేతలు అలా బయటకు వచ్చిన మరుక్షణం కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం కుప్ప కూలిపోతుంది. ఇక కాంగ్రెస్ ఆలోచన కూడా అదే అంట. అందుకే తరచూ అటువంటి ప్రకటనలు చేస్తూ వస్తుంది కాంగ్రెస్. ఇక ఏపీ విషయంలో సైతం బీజేపీ ఆలోచన అంతుపట్టడం లేదు. ఒకవైపు ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ కీలక భాగస్వామిగా ఉంది. కానీ బీజేపీ మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రత్యర్థిగా చూడడం లేదు. తెలుగుదేశం పార్టీకి ప్రత్యామ్నాయంగా ఒక ఆప్షన్ గా ఉంచుకుంది. అయితే చంద్రబాబుకు ఇది ఎంత మాత్రం మింగుడు పడడం లేదట. అయితే రాష్ట్ర అవసరాల దృష్ట్యా బీజేపీతో సర్దుకొని ముందుకు వెళ్తున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీని చంద్రబాబు ప్రత్యర్థిగా చూడడమూ లేదు. అది బీజేపీకి మింగుడు పడడం లేదు. అందుకే పరస్పరం పెద్దగా నమ్మకం లేకుండా పోతుంది ఆ రెండు పార్టీల మధ్య. ఒకవేళ బీజేపీకి దేశవ్యాప్తంగా ఆదరణ తగ్గిందని తెలిసిన మరుక్షణం చంద్రబాబు ఎన్డీఏ నుంచి బయటకు రావడం ఖాయంగా తెలుస్తుంది. అయితే అది అంత సులువుగా నిర్ణయం తీసుకునే ఛాన్స్ అయితే లేదనుకోండి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీతో జత కలిస్తే ఖచ్చితంగా ఏపీ ప్రజలు తిరస్కరిస్తారు. అందుకే 2029 ఎన్నికల తర్వాత బీజేపీతో జర్నీ ఉంటుందని కూడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి ఏం జరగబోతుందో వెయిట్ చేసి చూడాల్సిందే.